వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, కానీ వాళ్ళ మధ్య పెళ్లి బరాత్ చిచ్చుపెట్టింది. ఏకంగా ప్రాణాలు తీసుకునేంతగా అయ్యింది. రక్త చరిత్ర సినిమాను తలపించేలా నడి రోడ్డు మీద వేట కొడవళ్లతో దాడులకు తెగబడ్డారు. గొడవపడ్డ స్నేహితులు బాగానే ఉన్నారు, కానీ మధ్యలో వెళ్లిన ఇద్దరి పరిస్థితి మాత్రం ఇప్పుడు విషమంగా ఉంది. పెళ్లి బరాత్లో గొడవ, యాక్షన్ తరహాలో అటాక్. వాళ్ళిద్దరూ స్నేహితులు. పెళ్లి బరాత్లో జరిగిన చిన్న గొడవ ఇద్దరిని బద్ధ శత్రువులుగా మార్చేసింది. ప్రాణ స్నేహితుడి ప్రాణాలను తీసేంత వరకు వెళ్ళింది. హైదరాబాద్ నడిపొడ్డున ఫ్యాక్షన్ తరహాలో వేట కొడవళ్లు కత్తులతో వీరంగం సృష్టించింది. కొత్తపేట నాగోల్ మార్గంలో జరిగింది దారుణం. 2022లో పెళ్లి బరాత్లో బొడ్డు మహేష్, పురుషోత్తం స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో మహేష్ పై బీరు బాటిల్తో దాడి చేశాడు పురుషోత్తం. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోర్టులో నడుస్తోంది. అయితే కేసు కాంప్రమైజ్ కోసం మహేష్ 4 లక్షలకు పైగా రాజీ కుదుర్చుకున్నాడు. కానీ పురుషోత్తంపై మాత్రం పగతో రగిలిపోయాడు. కాంప్రమైజ్ అయినప్పటికీ మహేష్ కోర్టు విచారణకు హాజరు కాలేదు. పురుషోత్తం హత్యకు ప్లాన్ వేసి మాటు వేశాడు. మోహన్ నగర్లోని ఓ వైన్స్ వద్ద పురుషోత్తం, అతని స్నేహితులు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న మహేష్ అతని స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. పురుషోత్తం కనపడగానే వేట కొడవళ్లు కత్తులతో ఒక్కసారిగా దాడి చేశాడు. ప్రాణభయంతో పురుషోత్తం అక్కడి నుంచి తప్పించుకోగా అతని స్నేహితులు రాము, నాగరాజులు అక్కడే ఉన్న ఫైనాన్స్ ఆఫీసులోకి పరిగెత్తారు. మహేష్, అతని స్నేహితులు వేట కొడవళ్లతో వెంటాడి మరీ నరికారు. ఈ దాడిలో రాము, పాసెన్, నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. నడి రోడ్డుపై యువకులు ఫ్యాక్షన్ తరహా సీన్లను చూపించడంతో జనమంతా భయంతో ఒక్కసారిగా వణికిపోయారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను ఓమ్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్, అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు. గతంలో జరిగిన గొడవ కారణంగా తనను చంపాలనే మహేష్, అతని స్నేహితులు దాడి చేసినట్లు పురుషోత్తం తెలిపాడు. తాను పారిపోవడంతో ప్రాణాలతో బ్రతికిపోయానని, కానీ తన స్నేహితులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. బొడ్డు మహేష్ అనే వ్యక్తికి నాకు గతంలో గొడవ జరగడం జరిగింది భరత్లో. అతను నా మీద హైతనార్ పిఎస్లో 307 కేసు పెట్టాడు. నేను రిమాండ్ అవ్వడం జరిగింది. అదే కేసు ఈరోజు ట్రయల్ నడుస్తుంది, పేషికి రావడం జరిగింది. అది కాంప్రమైజ్ అవుతున్నామని చెప్పి తను నా దగ్గర 50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు 4 లక్షల రూపాయలకి మేము కాంప్రమైజ్ మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు వస్తున్నా అని చెప్పేసి అతను నేను లేను, సూర్యాపేటలో ఉన్నానని చెప్పేసి ఈరోజు నేను కోర్టు నుంచి ఎక్కడ వెళ్తున్నాననేసి నన్ను వెంబడించి నేను కొత్తపేటలో, చైతన్యపురి కొత్తపేటలోనే రత్నాది ముందు ఉండడం జరిగింది. నేను నా స్నేహితులను నన్ను వెంబడించి కత్తులతో దాడి చేయడం జరిగింది. అందులో నా ఇద్దరు స్నేహితులు రాము, నాగరాజు, నా స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. బొడ్డు మహేష్, బెల్లి భరత్, ఇంకా ఒక తెలియని వ్యక్తులు, వాళ్ళని నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో పెళ్లి భరత్లో నేను బొడ్డు మహేష్ ఫ్రెండ్స్మి. గతంలో పెళ్లి భరత్లో జరిగింది కొట్లాట. ఆ కొట్లాటలో అతన్ని నేను బీర్ బాటిల్ తీసుకొని తలపై కొట్టడం జరిగింది. అదే కక్షపూరితంగా నన్ను మర్డర్ చేయాలని ప్లాన్తో ఈరోజు పక్కా ప్లాన్తో కారుతో అటాక్ చేసి వేట కొడవళ్లతో, గొడ్డళ్లతో నాపై అటాక్ చేయడం జరిగింది. నేను ఆ దేవుని దయ వల్ల నేను బయటపడ్డాను. నా ఫ్రెండ్స్కి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చిన్న చిన్న గొడవలకు కూడా చాలా మంది ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. అవతల ఉన్నది రక్త సంబంధికులైన, ప్రాణ స్నేహితులైన ఆలోచించకుండా పగతో ఊగిపోతున్నారు. క్షణికావేశంలో వాళ్లపై దాడులకు తెగబడుతూ వీళ్ల జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.